నిన్న అన్ని రాజకీయ పార్టీల మద్దతుతోని ఎస్సీ వర్గీకరణ బిల్లు అసెంబ్లీలో ఏకగ్రీవంగా ఆమోదం పొందింది. ఇది మేము 30 ఏళ్లుగా మా నాయకుడు మందకృష్ణ మాదిగ నాయకత్వంలో మాదిగ జాతి అలుపెరిగని పోరాటం చేసి అనేక త్యాగాలతో సాధించుకున్నటువంటి విజయం. ఈ విజయాన్ని పురస్కరించుకొని మేము ఎస్సీ వర్గీకరణ చట్టాన్ని వచ్చిన సందర్భంగా దాన్ని ఆహ్వానిస్తున్నాం, దాన్ని స్వాగతిస్తున్నాం. ఇది మా పోరాట విజయం కనుక ఈ పోరాట విజయాన్ని అన్ని గ్రామాల్లో పెద్ద ఎత్తున సంబరాలుగా చేసుకోవడం కోసం నెల రోజుల పాటు కార్యాచరణ మేము తీసుకోబోతున్నాం. ఈ నెల రోజుల కార్యాచరణలో మందకృష్ణ మాదిగ గారు 30 ఏళ్ళుగా మాదిగ జాతి కోసం పోరాడిన తీరును మేము మాదిగ ప్రజలకు అలాగే అన్ని సామాజిక వర్గాల ప్రజలకు వివరిస్తున్నాం. అలాగే ఎస్సీ వర్గీకరణ కోసం అనేక మంది మాదిగ బిడ్డలు తమ ప్రాణాలు అర్పించిండు. వాళ్ళ త్యాగాలను మాదిగ జాతికి అలాగే సమాజంలో అన్ని వర్గాల ప్రజలకు మేము వివరించబోతున్నాం. ఈ 30 ఏళ్ళుగా మందకృష్ణ మాదిగ గారి నాయకత్వాన్ని నమ్ముకొని ఎంఆర్పిఎస్ ఉద్యమం మీద బలమైన నమ్మకం పెట్టుకొని జాతి కోసం పోరాడిన ఉద్యమకారులు వీరులు ఎందరో ఉన్నారు. వాళ్ళ త్యాగాలను అలాగే వాళ్ళ విలువను అలాగే వాళ్ళ ఉద్యమ స్ఫూర్తిని మాదిగ ప్రజల్లో పెద్ద ఎత్తున తీసుకెళ్తాం. వాళ్ళ గౌరవం వచ్చే విధంగా మా ప్రయత్నం మేము చేస్తాం. వీటితో పాటు ఎస్సీ వర్గీకరణ జరుగుతున్న ఈ ప్రక్రియలో కాంగ్రెస్ ప్రభుత్వం ఒకవైపు వర్గీకరణ చట్టం చెబుతూనే మరోవైపు వర్గీకరణ లేకుండా వేలాది ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తూ మాదిగ నిరుద్యోగులకు ద్రోహం చేస్తున్న తీరును, మాదిగ నిరుద్యోగులకు అన్యాయం చేస్తున్న తీరును కూడా మాదిగ ప్రజల్లోకి సమాజంలోకి తీసుకెళ్లడం కోసం నెల రోజుల పాటు మా ప్రయత్నాలు మేము కొనసాగించబోతున్నాం. దేశంలో ఏ పార్టీ చేయింది, ఇక్కడ కాంగ్రెస్ పార్టీ చేసింది. ఈ విజయం కాంగ్రెస్ పార్టీదని అనుకోవచ్చా, లేకుంటే 30 ఏళ్ళు ఈ ఎంఆర్పిఎస్ ఉద్యమం చేసిన మందకృష్ణ గారిది అనుకోవచ్చా? ఏ విధంగా దేశంలో ఏ పార్టీ చేయలేదు, కాంగ్రెస్ పార్టీ చేయడం అనేది శుద్ధ అబద్ధం. కాంగ్రెస్ నాయకులు అట్లాంటి బూటకపు అబద్ధ ప్రచారాలు మానుకోవాలని ఈ సందర్భంగా చెప్తున్నాం. పంజాబ్లో ఎస్సీ వర్గీకరణ అమలు జరుగుతున్నది. మరి పంజాబ్లో వీళ్ళ గవర్నమెంట్ లేదు. అలాగే హర్యానాలో ఎస్సీ వర్గీకరణ అమలు జరుగుతుంది. అక్కడ కాంగ్రెస్ పార్టీ పరిపాలన కాదు. తమిళనాడులో వర్గీకరణ అమలు జరుగుతుంది. అక్కడ వీళ్ళ పరిపాలన కాదు. ఆంధ్రప్రదేశ్లో ఎస్సీ వర్గీకరణ రేపు మాపు అమలు జరగబోతున్నది. దాదాపు 99% ప్రక్రియ పూర్తయింది. మరి అక్కడ ఉన్నది వీళ్ళ ప్రభుత్వం కాదు. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ వర్గీకరణ చట్టం చేసిందంటే ఆ ఘనత మందకృష్ణ మాదిగ గారికి మాదిగ ప్రజలు దక్కుతుంది తప్ప కాంగ్రెస్ పార్టీకి కాదు. మా ఉద్యమ ప్రభావంతో మేము కాంగ్రెస్ పార్టీ మెడలు వంచి వర్గీకరణ సాధించుకున్నాం. నిజంగా కాంగ్రెస్ పార్టీ మాలల కొమ్ముగాసే పార్టీ, మాలల ప్రభావానికి లోనయ్యే పార్టీ. ఇవాళ మా పోరాటం బలంగా లేకపోతే, మా నాయకుడు బలంగా ఉద్యమం చేయకపోతే ఈనాడు వర్గీకరణ చట్టం అసెంబ్లీలోకి వచ్చేది కాదు కాంగ్రెస్. కాబట్టి ఇది మేము పోరాటం సాధించుకున్నటువంటి విజయమే తప్ప కాంగ్రెస్ పార్టీ ఘనత కాదనే విషయం మేము స్పష్టంగా చెప్పాలనుకుంటున్నాం. ముఖ్యంగా నేను దామోదర రాజనరసింహ గారికి సూటిగా స్పష్టంగా చెప్తున్నాం. వారి వల్ల ఎస్సీ వర్గీకరణ జరగలేదు. ఎస్సీ వర్గీకరణ చట్టబద్ధత ఆకాంక్ష నెరవేరే క్రమంలో దామోదర రాజనరసింహ గారి పాత్ర చాలా శూన్యం. ఆయన పాత్ర జీరో. ఆయన వల్ల మాదిలకు అన్యాయమే జరిగిందే తప్ప ఏమాత్రం న్యాయం జరగలేదనే విషయం చాలా స్పష్టంగా అందరికీ తెలుసు. జాతి మొత్తం ఆ విషయాన్ని గ్రహిస్తున్నది. నిన్న దాదాపు గంటసేపు ప్రజెంటేషన్ ఇచ్చిన అసెంబ్లీలో ఆయన నోటి వెంట మాదిగ అనే పదమే రాలేదు. నిజంగా ఆయన మాదిగ ఉంటే మాదిగ పదాన్ని ఎందుకు ప్రస్తావించలేదో, మాదిగ పేరు చెప్పడానికి కూడా ఆయన అవమానంగా ఎందుకు భావించుకున్నాడో స్పష్టంగా చెప్పాలి. ఎస్సీ వర్గీకరణ ఉద్యమం మాదిగల ఆకాంక్షతో మొదలైంది. మాదిగలు ఈ ఉద్యమాన్ని మొదలుపెట్టిండు. మాదిగల న్యాయం జరగాలనే సంకల్పంతో ఈ ఉద్యమం మొదలైంది. దీన్ని పోరాటం చేసిన నాయకుల పేరు చెప్పకుండా, ఉద్యమకారుల పేరు చెప్పకుండా, మాదిగ జాతి పేరు చెప్పకుండా అసెంబ్లీలో గంటసేపు ప్రజెంటేషన్ ఇవ్వడం అంటే అది మాదిగ జాతిని అవమానించినట్టు. మాదిగ జాతి పేరు చెప్పుకోవడానికి కూడా, మాదిగ జాతి పేరు పలకడానికి కూడా ఇష్టం లేని దామోదర రాజనరసింహ గారికి మంత్రివర్గంలో కొనసాగే అర్హత లేదు. మాదిగ కేటగిరీలో మంత్రి పదవులు తీసుకునే అర్హత ఆయనకు ఏమాత్రం లేదు. కాబట్టి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మాదిగ జాతి మీద ఏమాత్రం ప్రేమ ఉన్నా, గౌరవం ఉన్నా వెంటనే మాదిగ ఎమ్మెల్యేలు ఇద్దరిని మంత్రివర్గంలో తీసుకొని ఈ మాదిగలకు సరైన గౌరవం, సరైన ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పేసి మేము కోరుతున్నాం. నిజంగా కాంగ్రెస్ పార్టీలో ఉన్న మాదిగ నాయకులు, దామోదర రాజనరసింహతో పాటు కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి మాదిగ నాయకుల వల్లే వర్గీకరణ జరిగి ఉంటే 2004 నుండి 2014 వరకు ఎస్సీ వర్గీకరణ ఎందుకు జరగలేదో వాళ్ళు సమాధానం చెప్పాలని మేము కోరుతున్నాం. దామోదర రాజనరసింహ ఆనాడు ఉప ముఖ్యమంత్రిగా ఉన్నాడు కదా, ఆయన వల్ల ఈనాడు వర్గీకరణ జరిగితే మరి ఉప ముఖ్యమంత్రి ఉన్నప్పుడు వర్గీకరణ ఎందుకు చేయలేదు? ఆయన మాట్లాడితే తెలంగాణ తీసుకురావడంలో నా పాత్ర కీలకంగా ఉంది, సోనియా గాంధీకి ప్రజెంటేషన్ ఇచ్చి ఒప్పించింది నేనే అన్నాడు కదా. మరి ఆయన ప్రజెంటేషన్ వల్లనే ఆనాడు తెలంగాణ వస్తే మరి మాదిగ జాతి కోసం వర్గీకరణ మీద ప్రజెంటేషన్ సోనియా గాంధీకి ఎందుకు ఇవ్వలేదు? సోనియా గాంధీని ఆనాడు ఉప ముఖ్యమంత్రిగా ఎందుకు ఒప్పించి వర్గీకరణ తీసుకురాలేదు? మా ఉద్యమం ప్రభావంతో వచ్చింది. ఆనాడు తెలంగాణ ఉద్యమం ప్రభావంతో తెలంగాణ ఎట్లయితే వచ్చిందో ఇవాళ ఎంఆర్పీ ఉద్యమం ప్రభావంతోనే వర్గీకరణ వచ్చింది అనేది పచ్చి నిజం. ఇందులో ఎవరికి క్రెడిబిలిటీ లేదు. 100% విషయంలో అమరులైన కుటుంబాలను ఆదుకుంటాం, అడ్డకుంటాం అని చెప్పి కాళ్ళు గడిగి కూడా నెత్తిమీద పోసుకున్న సందర్భం ఉంది. మీ రీసెంట్గా ఎట్లా చూడొచ్చు? అది దామోదర రాజనరసింహ రాజకీయ డ్రామా మాత్రమే. ఆయన తన రాజకీయ స్వార్థం కోసం, తన మంత్రి పదవిని నిలబెట్టుకోవడం కోసం, తన మంత్రి పదవిని కాపాడుకోవడం చేసినటువంటి హై డ్రామా. ఈ 30 ఏళ్ల కాలంలో దామోదర రాజనరసింహకు మాదిగ అమరవీరులు ఎందుకు గుర్తుకు రాలేదు? మరి నిన్న అసెంబ్లీలో ఆయన మాట్లాడినప్పుడు మాదిగ అమరుల గురించి ఎందుకు ప్రస్తావన తీసుకురాలేదు? వాళ్ళ ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వాలని, వాళ్ళకు 25 లక్షలు ఎక్స్గ్రేషియా ఇవ్వాలని, లేదా వాళ్ళకు భూములు కేటాయించాలని, అలాగే వాళ్ళ కుటుంబాలు ఆదుకోవాలని, వాళ్ళకు స్మృతిమాలను నిర్మించాలని ఎంఆర్పిఎస్ గతంలో ముఖ్యమంత్రి కోరింది కదా. ఆ విషయాలు దామోదర రాజనరసింహ ఎందుకు ప్రస్తావన చేయలేకపోయిండు? నేను అసెంబ్లీలో వాళ్ళకు ఒక గౌరవం, ఒక విలువ ఎందుకు ఇవ్వలేకపోయిండు? నిజంగా దామోదర రాజనరసింహ ఆత్మపరిశీలన చేసుకోవాలి. మాదిగ అమరవీరులు ఎవరి వల్ల చనిపోయిండు? గాంధీ భవన్ను తగలబెట్టే క్రమంలో పొన్నాల సురేందర్ చనిపోయింది కదా, కాంగ్రెస్ పార్టీ కారణం కదా. మహేష్ ఎందుకు చనిపోయిండు? కాంగ్రెస్ పార్టీ వల్లనే కదా. దామోదర్ ఎందుకు చనిపోయిండు?
చంపిన కాంగ్రెస్ వాళ్ళనే కదా. మీ పార్టీ మాదిగ అమరవీరులను చంపుతుంది, మళ్ళీ మీ పార్టీ పేరు చెప్పే మీరు అమరవీరులకు ఏదో సాయం చేసినట్టు నటిస్తారు. ఇది హైడ్రామా మానుకోవాలి. మాదిగ అమరుల కుటుంబాల ద్రోహం చేయొద్దని మేము స్పష్టంగా వారికి తెలియజేస్తున్నాం. అమరవీరుల కుటుంబాలకు నిజంగా కాంగ్రెస్ పార్టీ కానీ దామోదర నరసింహ గారికి ఏమాత్రం గౌరవం ఉన్నా వాళ్ళకి తక్షణమే ప్రభుత్వ ఉద్యోగాలు, ఇంటికో ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని మేము కోరుతున్నాం. 25 లక్షల ఎక్స్గ్రేషన్ ఇమీడియట్ ప్రకటించాలని కోరుతున్నాం. వాళ్ళ పేరుతో హైదరాబాద్లో 5 ఎకరాల స్థలాన్ని కేటాయించి ఒక ప్రత్యేకంగా ఒక మ్యూజియం ఏర్పాటు చేయాలని చెప్పేసి మేము కోరుతున్నాం. వాళ్ళ చరిత్ర తరతరాలకు ఉండిపోయే విధంగా పుస్తకాల్లో వాళ్ళ చరిత్రను లిఖించాలని ఈ సందర్భం మేము వారికి గుర్తు చేస్తున్నాం. ఇవి చేస్తే వాళ్ళకి అమరవీరుల మీద ప్రేమ ఉన్నట్టు, ఇవి చేయకపోతే వాళ్ళకు ప్రేమ లేనట్టు. అంటే కాంగ్రెస్ పార్టీ, మాలల పార్టీ, బీజేపీ, మాదిగల పార్టీ, కాంగ్రెస్ పార్టీ ఇంకా మాలలకు న్యాయం చేస్తుంది, మాదిగలకు అన్యాయం చేస్తుందని చెప్పి మాట్లాడుతున్నారు. ఏ విధంగా కాంగ్రెస్ పార్టీలో మాలల పెత్తనం ఎక్కువ. కాంగ్రెస్ పార్టీ మాలలను ఎప్పుడైనా నెత్తి మీద పెట్టుకున్నది, మాదిగల్ని పాదాల కింద అంచి వేసింది. ఇవాళ మంత్రివర్గంలో మాకు సరైన స్థానం లేదు. కాంగ్రెస్ పార్టీ టికెట్ల కేటాయింపులో సరైన స్థానం లేదు. ఇవాళ వర్గీకరణ జరగబోతున్న సందర్భంలో కూడా మాలల మీద ఎనలేని ప్రేమ ఒలికించి అన్ని ప్రభుత్వ ఉద్యోగాలు, టీచర్ పోస్టులు కావచ్చు, జూనియర్ లెక్చరర్ పోస్టులు కావచ్చు, మెడికల్ డిపార్ట్మెంట్ పోస్టులు కావచ్చు, గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 ఈ పోస్టులకు సంబంధించిన ఉద్యోగాలన్నీ ఏకపక్షంగా మాలలకు దోచిపెట్టడం కోసం ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం కుట్ర చేసింది. వర్గీకరణ చేస్తున్న సందర్భంలో మరి వర్గీకరణ ద్వారా ఉద్యోగాలు భర్తీ అయితే మాదిగ బిడ్డలందరికీ న్యాయం జరుగుతుంది కదా. వర్గీకరణ లేకపోవడం వల్లనే 70 ఏళ్ళుగా ఉద్యోగాల మేము నష్టపోయాం కదా. ఇప్పుడు ఈ జరుగుతున్న ఈ ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్లో వర్గీకరణ లేకుండా ఉద్యోగాల భర్తీ చేయడం వల్ల మాదిగ బిడ్డలకు తీరని ద్రోహం కాంగ్రెస్ పార్టీ చేస్తున్నది. దీనివల్ల లాభం ఏదైనా జరిగితే అది కాంగ్రెస్ పార్టీ మాలలకు చేయడం మాత్రమే. కాంగ్రెస్ పార్టీకి మొదటి నుండి ఏం ఆలోచన అంటే మాలల మీద నిజంగా ప్రేమ ఉంటే వాళ్ళకి న్యాయం చేయాలి. కానీ కాంగ్రెస్ పార్టీకి మాలల మీద అతి ప్రేమ ఉంటుంది. ఎప్పుడైనా సరే మాలలకు న్యాయం చేయడానికి బదులు లాభం చేయడానికి ప్రయత్నం చేస్తుంది. ఈ 70 ఏళ్ళుగా కాంగ్రెస్ పార్టీ మాలకు లాభం చేసింది, న్యాయం చేయలేదు, లాభం చేసింది. అట్లా కాంగ్రెస్ పార్టీకి మాలల మీద ప్రేమ ఎక్కువ, మాదిగ జాతి మీద ప్రేమ తక్కువ. అందుకే మా జాతికి కాంగ్రెస్ పార్టీ అడుగున అన్యాయం చేసుకుంటూ వస్తున్నారు. గతంలో 1,00,000 డబ్బులు 1000 గంతుకుల కార్యక్రమం అనేది చేపట్టిండ్రు, అది విరమించుకోవడం జరిగింది. ఇప్పుడు ఈ బిల్లును ఆమోదిస్తూ ప్రభుత్వానికి ఏమైనా అభినందన సభగా లేకుంటే అభినందనగా ఏమైనా కార్యక్రమం చేసే అవకాశం ఉందా? కాంగ్రెస్ పార్టీ మాదిగల యొక్క సూచనలు పరిగణన తీసుకొని ఎస్సీ వర్గీకరణ ప్రక్రియలో అనేక లోపాలు ఉన్నాయి, అనేక పొరపాట్లు జరిగినాయి. వాటిని పరిగణనలో తీసుకొని ఇవాళ వర్గీకరణ చట్టం సంపూర్ణంగా అందరికీ ఆమోదయోగ్యంగా అందరి న్యాయం జరిగే విధంగా చేసి ఉండి కాంగ్రెస్ పార్టీకి మేము అభినందనలు చెప్పేవాళ్ళం, రేవంత్ రెడ్డికి అభినందనలు చెప్పేవాళ్ళం, మరి శుభాకాంక్షలు చెప్పేవాళ్ళం. ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఎస్సీ వర్గీకరణ చేస్తూనే ఉద్యోగాలని మాలకు దోచిపెడుతుంటే మేమెందుకు కాంగ్రెస్ పార్టీకి అభినందనలు చేస్తాం, మేమెందుకు కాంగ్రెస్ పార్టీకి అభినందనలు చెప్తాం, మేమెందుకు కాంగ్రెస్ పార్టీకి శుభాకాంక్షలు చెప్తాం, మేమెందుకు కాంగ్రెస్ పార్టీని ప్రశంసిస్తున్నాం. మాకు ద్రోహం చేస్తుంది. ఎస్సీ వర్గీకరణ చేస్తూనే ఉద్యోగాల మాదిలకు దక్కకుండా కాంగ్రెస్ పార్టీ ద్రోహం చేసింది. ఆ ద్రోహం చేసినందుకు మేము కాంగ్రెస్ పార్టీకి అభినందనలు ఎందుకు చెప్తాం? కాంగ్రెస్ పార్టీ మీద మా నిరసన ఉంటుంది తప్ప అభినందనలు ఉండవు. నిజంగా కాంగ్రెస్ పార్టీ ఎస్సీ వర్గీకరణ చేస్తున్న క్రమంలో తగు జాగ్రత్తలు పాటించి అన్ని ఉద్యోగ నోటిఫికేషన్లో వర్గీకరణను వర్తింపజేసే విధంగా ముందుకొచ్చి ఈ ఉద్యోగాల్లో మాదిలకు రావాల్సిన వాట న్యాయబద్ధంగా మాదిలకు అందించి ఉండుంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని అందరూ అభినందించేవాళ్ళు, అందరూ ప్రశంసించేవాళ్ళు, వాళ్ళు కీర్తించేవాళ్ళు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం లోపం చేసింది. ఆ లోపాలు సవరించకుండా వర్గీకరణను ప్రక్రియ పూర్తి చేయడం అనేది చాలా విచారకరమైన విషయం. కాంగ్రెస్ పార్టీకి 2004లో, 2009లో, 2014లో అలాగే మొన్న 2018లో కాంగ్రెస్ పార్టీకి ప్రధానంగా 2018లో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీకి మందకృష్ణ మాదిగ గారు మద్దతు ప్రకటించింది కదా. మరి ఆనాడు కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా మాట్లాడినట్ట మీకు అనుకూలంగా మాట్లాడుతున్న పార్టీలు గుర్తురావు, మీకు వ్యతిరేకంగా మాట్లాడితే ఇంకో పార్టీ నాయకుడు అవుతాడా? ఇదేం డబుల్ గేము? రేవంత్ రెడ్డి రాజకీయ ఈ కుటిరత్వాన్ని మానుకో, సరైన నిర్దిష్టంగా ఆలోచించడం మొదలుపెట్టుకో. మందకృష్ణ మాదిగ స్వతంత్ర ఉద్యమకారుడు. నానాడు మేము నరేంద్ర మోడీ గారు సహకారం అవసరం వర్గీకరణ కోసం వారు సహకారం తీసుకున్నాం. వర్గీకరణ చట్టం అయింది. వర్గీకరణ చట్టం సుప్రీంకోర్టులో ఆయన ఆర్గ్యుమెంట్లో నరేంద్ర మోడీ గారు ఇవాళ ఆర్గ్యుమెంట్ ఇచ్చి అఫిడవిట్ దాఖలు చేయడం వల్లనే సుప్రీంకోర్టు వర్గీకరణకు అనుకూలంగా ఒక నిర్ణయం తీసుకున్నది, జడ్జిమెంట్ ఇచ్చింది. ఆ జడ్జిమెంట్ లేకపోతే ఇవాళ వర్గీకరణ జరిగేది కాదు, రేవంత్ రెడ్డి ముందుకు వచ్చేవాడు. మరి రేవంత్ రెడ్డి ఆనాడు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఆహ్వానించినప్పుడు, స్వాగతించినప్పుడు, అన్ని ఉద్యోగ నోటిఫికేషన్లకు వర్గీకరణను అమలు చేస్తామని ప్రకటించినప్పుడు మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కలిసి మందకృష్ణ మాదిగ గారు శుభాకాంక్షలు చెప్పింది కదా, ధన్యవాదాలు తెలియజేసింది కదా. మరి ఆ ధన్యవాదాలు తెలియజెప్పిన మందకృష్ణ మాదిగ కాంగ్రెస్ పార్టీ నాయకుడా, రేవంత్ రెడ్డి నాయకుడా? అంటే వీళ్ళకి అనుకూలంగా చెప్తేనేమో వేరే పార్టీ సంబంధించిన వాళ్ళు కాదు, వీళ్ళ వ్యతిరేకంగా చెప్తే మాత్రం మందకృష్ణ మాదిగ గారు బీజేపీ నాయకుడు అవుతాడు. సమాధానం చెప్పే చిత్తశుద్ధి లేక, సమాధానం చెప్పే నిజాయితీ లేక, వీళ్ళ చేతగాంతనాన్ని, వీళ్ళ అసమర్థతనాన్ని, వీళ్ళ జాతి ద్రోహత్వాన్ని కప్పిపుచ్చుకోవడం కోసం మందకృష్ణ మాదిగ మీద నిందలు మోపుతున్నారు. అది రేవంత్ రెడ్డి ప్రభుత్వానికే ప్రమాదం. ఇప్పటికే రాజకీయంగా అనేక చోట్ల రేవంత్ రెడ్డి ప్రభుత్వం నష్టపోయింది. భవిష్యత్తులో కూడా రాజకీయంగా తగిన మూల్యం చెల్లించుకుంటారు. ఎవరైనా ఉద్యమకారులు సమాజం కోసం, ప్రజల కోసం ఏదైనా ప్రశ్నలు లేవనెత్తినప్పుడు సూటిగా, స్పష్టంగా, నిజాయితీగా సమాధానం చెప్పడం నేర్చుకోండి. వాళ్ళను
మీద నిందలు మోపే విధంగా వాళ్ళని తప్పుదారి పట్టించే విధంగా వాళ్ళ వ్యక్తిత్వాన్ని అగౌరవపరిచే విధంగా రేవంత్ రెడ్డి మాట్లాడమైన సరైన చర్య కాదు. దాన్ని మానుకుంటాడని మేము ఇప్పటికైనా విశ్వాసం. తప్పనిసరిగా 1,00,000 డప్పుల కార్యక్రమాన్ని త్వరలో నిర్వహించి తీరుతాం. ఈ నెల రోజుల పాటు మేము విజయోత్సవ కార్యక్రమాలను ప్రతి గ్రామంలో నిర్వహించి తీరుతాం. మేము విజయోత్సవం చేయడానికి ప్రధాన కారణం మా అమరుల త్యాగాల ప్రజలకు వెళ్ళాలి, మా మందకృష్ణ సమాజ నాయకత్వం యొక్క సమర్థతను ప్రజలకు తీసుకెళ్ళాలి, మా నాయకుల శ్రమ కష్టాలను మేము ప్రజలకు తీసుకెళ్ళాలి, వాళ్ళకి విలువ గౌరవం ఇవ్వాలి. దీంతో పాటు కాంగ్రెస్ పార్టీ చేసిన ద్రోహాలను కూడా ప్రజల్లోకి ఎండగట్టాలి. కాబట్టి ఈ నెల్లూరు ఈ కార్యక్రమం ఉంటుంది. దీని తర్వాత ఎంఆర్పీఎస్ జాతీయ కమిటీ సమావేశం జరుపుకుంటాం. మా అధినేత మందకృష్ణ సమాజ నాయకత్వం చర్చ చేసి 1,00,000 డప్పుల కార్యక్రమాన్ని కూడా మేము త్వరలో తీసుకోబోతున్నాం.